Hi friends, welcome to Sri Shakti 777 YouTube ఛానల్. ఫ్రేజల్ వెర్బ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఫ్రేజల్ వెర్బ్స్ని చూడబోతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. టేక్ ఆఫ్, టు రిమూవ్, తీసేయడం. ప్లీజ్ టేక్ ఆఫ్ ద షూస్, దయచేసి షూస్ని విడవండి. ఇలా షూస్ కావచ్చు లేదా షర్ట్ కావచ్చు, ఏదైనా ఒక దానిని విడవడం లేదా తీసేయడం అని తెలియజేయడానికి టేక్ ఆఫ్ అని తెలియజేయడం జరుగుతుంది. బ్రేక్ విత్, టు క్వారల్, పోట్లాడడం. వై డిడ్ యూ బ్రేక్ విత్ హిమ్, మీరు ఎందుకు అతనితో పోట్లాడారు. ఇలా పోట్లాడడం అని తెలియజేయడానికి బ్రేక్ విత్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. పుట్ డౌన్, టు రైట్, రాయడం. ప్లీజ్ పుట్ డౌన్ హీజ్ నేమ్, దయచేసి అతని పేరు రాయండి. ఇలా ఏదైనా ఒకటి రాయడం అని తెలియజేయడానికి పుట్ డౌన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. గెట్ ఆఫ్ లేదా గెట్ డౌన్, టు లీవ్ ఎ వెహికల్, ఏదైనా ఒక వెహికల్ నుండి దిగడం. హీఈస్ గెట్టింగ్ ఆఫ్ ద కార్, అతడు కారు దిగుతున్నాడు. ఇలా ఏదైనా ఒక దానిలో నుండి దిగడం అని తెలియజేయడానికి గెట్ ఆఫ్ లేదా గెట్ డౌన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. గెట్ అప్, టు వేక్ అప్ లేదా స్టాండ్ అప్, నిద్ర లేవడం, నిలబడడం. ప్లీజ్ గెట్ అప్ రాజు, దయచేసి నిలబడి రాజు. ఇలా నిలబడడం లేదా నిద్ర లేవడం అని తెలియజేయడానికి గెట్ అప్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. పుట్ అప్, టు లీవ్, నివసించడం. ఐ పుట్ అప్ ఇన్ సుద్దపెల్లి, నేను సుద్దపెల్లిలో ఉంటాను. ఇలా ఉండడం లేదా నివసించడం అని తెలియజేయడానికి పుట్ అప్ అనే పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. బ్రేకప్, టు ఎండ్ ఏ రిలేషన్షిప్, బంధుత్వాన్ని విడిపోవడం. ఐ బ్రోక్ అప్ విత్ హర్, నేను ఆమెతో బంధుత్వాన్ని విడిపోయాను. ఇలా ఏదైనా ఒక బంధుత్వాన్ని విడిపోవడం అని తెలియజేయడానికి బ్రేకప్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. గో ఆన్, టు కంటిన్యూ, కొనసాగించడం. గో ఆన్ విత్ యువర్ స్టోరీ ప్లీజ్, దయచేసి మీ స్టోరీని కొనసాగించండి. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం అని తెలియజేయడానికి గో ఆన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. గో అరౌండ్, ఇన్ ఆన్ ఎఫైర్, సంబంధంలో ఉండడం. షీ ఈస్ గోయింగ్ అరౌండ్ విత్ హిమ్, ఆమె అతనితో సంబంధం పెట్టుకుంటుంది. ఇలా ఎవరితోనైనా ఒకరితో సంబంధంలో ఉండడం అని తెలియజేయడానికి గో అరౌండ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కమ్ అక్రాస్, టు ఫేస్ లేదా మీట్, కలవడం. ఐ కేమ్ అక్రాస్ మై బ్రదర్, నేను మా బ్రదర్ని కలిశాను. ఇలా ఎవరినైనా ఒకరిని కలవడం అని తెలియజేయడానికి కమ్ అక్రాస్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. లుక్ ఆఫ్టర్ లేదా లుక్ అవుట్, టు టేక్ కేర్ ఆఫ్, జాగ్రత్తగా చూసుకోవడం. ఐ ఆమ్ లుకింగ్ ఆఫ్టర్ మై పేరెంట్స్, నేను మా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఇలా ఏదైనా ఒకరిని లేదా ఏదైనా ఒక దానిని జాగ్రత్తగా చూసుకోవడం అని తెలియజేయడానికి లుక్ ఆఫ్టర్ లేదా లుక్ అవుట్ అనే పదాలను చెప్పడం జరుగుతుంది. లుక్ ఫర్, టు సెర్చ్, వెతకడం. ఆర్ యు లుకింగ్ ఫర్ ఏ జాబ్, మీరు జాబ్ కోసం వెతుకుతున్నారా. ఇలా ఏదైనా ఒక దాని కోసం వెతకడం అని తెలియజేయడానికి లుక్ ఫర్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కాల్ ఆఫ్, టు క్యాన్సల్, రద్దు చేయడం. హీ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్, అతడు సమావేశాన్ని రద్దు చేశాడు. ఇలా ఏదైనా ఒక దానిని రద్దు చేయడం అని తెలియజేయడానికి కాల్ ఆఫ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. క్యారీ ఆన్, టు కంటిన్యూ, కొనసాగించడం. హీ కుడెంట్ క్యారీ ఆన్ హిజ్ వర్క్, అతడు తన పనిని కొనసాగించలేకపోయాడు. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం అని తెలియజేయడానికి క్యారీ ఆన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కట్ ఆఫ్, టు ఎండ్, ముగించడం. హీ కట్ ఆఫ్ ద ఫోన్, అతడు ఫోన్ని కట్ చేశాడు. హీ కట్ ఆఫ్ ద ఫోన్ అని అన్నట్లయితే ఇక్కడ ముగించడం అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక దాన్ని ముగించడం అని తెలియజేయడానికి కట్ ఆఫ్ అనే పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. కీప్ అప్, టు కంటిన్యూ, కొనసాగించడం. కీప్ అప్ ద గుడ్ వర్క్, మంచి పనిని కొనసాగించండి. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం అని తెలియజేయడానికి కీప్ అప్ అని తెలియజేయడం జరుగుతుంది. హోల్డ్ ఆన్, టు స్టాప్, ఆపేయడం. ఐ హెల్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ డ్యూ టు నాట్ రిసీవింగ్ మనీ,
డబ్బు రానందువలన నేను పనిని ఆపేస్తాను. ఇలా ఏదైనా ఒక దానిని ఆపేయడం అని తెలియజేయడానికి హోల్డ్ ఆన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. పుల్ అప్, టు టేక్ అవుట్, బయటకు తీయడం. ఐ పుల్డ్ అప్ ద డేటా ఆఫ్ ఆల్ ది ఎంప్లాయీస్. నేను అందరి ఉద్యోగస్తుల డాటాని బయటకు తీసుకున్నాను లేదా తీసాను అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా బయటకు తీయడం అని తెలియజేయడానికి పుల్ అప్ అని తెలియజేయడం జరుగుతుంది. స్టాండ్ ఇన్ ఫర్, సబ్స్టిట్యూట్, ఒకరి స్థలంలో మరొకరు పనిచేయడం. కెన్ యూ ప్లీజ్ స్టాండ్ ఇన్ ఫర్ మీ ఫర్ 2 days? దయచేసి నాకు బదులుగా 2 రోజులు నువ్వు పనిచేయగలవా? ఇలా ఎవరైనా ఒక వ్యక్తి స్థానంలో మరొకరు పనిచేయడం అని తెలియజేయడానికి స్టాండ్ ఇన్ ఫర్ ని చెప్పడం జరుగుతుంది. కాంక్ అవుట్ అనగా ఫాల్ ఫాస్ట్ ఎస్లీప్, తొందరగా నిద్రలో పడిపోవడం. ఐ వాజ్ ఎగ్జాస్టెడ్ అండ్ కాంక్డ్ అవుట్ ఆన్ ద సోఫా. నేను చాలా అలసిపోయి సోఫాలో తొందరగా నిద్రపోయాను. ఇలా తొందరగా నిద్రలోకి జారిపోవడం అని తెలియజేయడానికి కాంక్ అవుట్ ని చెప్పడం జరుగుతుంది. కౌంట్ అవుట్ అనగా ఎక్స్క్లూడ్, తీసివేయడం. ఐ డోంట్ వాంట్ టు గో సో యూ కెన్ కౌంట్ మీ అవుట్. నాకు వెళ్ళాలని లేదు కాబట్టి మీరు నన్ను తీసేయండి. ఇలా ఏదైనా ఒక కౌంటింగ్ లో నుండి తీసివేయడం అని తెలియజేయడానికి కౌంట్ అవుట్ ని చెప్పడం జరుగుతుంది. గెట్ డౌన్ అనగా రెడ్యూస్, తగ్గించు. ప్లీజ్ గెట్ ద సౌండ్ డౌన్, దయచేసి సౌండ్ తగ్గించండి. ఇలా ఏదైనా ఒక దానిని తగ్గించడం అని తెలియజేయడానికి గెట్ డౌన్ ని చెప్పడం జరుగుతుంది. గెట్ ఆన్ అనగా లీవ్, వెళ్ళడం. ఐ మస్ట్ బి గెటింగ్ ఆన్ బికాస్ ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ దిస్ ఈవినింగ్. నేను తప్పనిసరి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఈ రోజు సాయంత్రం నాకు వేరే చేయవలసిన పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్, గెట్ ఆన్ ని నానా రకాలుగా చెప్పడం జరుగుతుంది. అందులో ఇదొకటి అర్థం అండి, లీవ్ అనేది. గెట్ ఆన్ విత్ అనగా కంటిన్యూ డూయింగ్ ఇట్ లేదా స్టార్ట్ డూయింగ్ ఇట్, కొనసాగించడం. రాజ్ గాట్ ఆన్ విత్ హిజ్ వర్క్. రాజ్ గాట్ ఆన్ విత్ హిజ్ వర్క్. రాజ్ తన పనిని కొనసాగించడం మొదలుపెట్టాడు. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం లేదా కొనసాగించడం మొదలు పెట్టడం అని తెలియజేయడానికి గెట్ ఆన్ విత్ ని చెప్పడం జరుగుతుంది. గివ్ అప్ అనగా స్టాప్ డూయింగ్ సంథింగ్, చేసే పనిని ఆపేయడం. ఐ హ్యావ్ గివెన్ అప్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్. నేను వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నాన్ని మానేశాను. ఇలా ఏదైనా ఒక పనిని చేసే పనిని మానేయడం లేదా ఆపేయడం అని తెలియజేయడానికి గివ్ అప్ ని చెప్పడం జరుగుతుంది. గో ఆన్ అనగా స్పెండ్ మనీ, ఖర్చు పెట్టడం. ఐ వెంట్ ఆన్ ఏ లాట్ ఆఫ్ మనీ. నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను. ఫ్రెండ్స్, ఖర్చు పెట్టడం అని తెలియజేయడానికి కూడా గో ఆన్ ని చెప్పడం జరుగుతుంది. గో ఆన్ కి పాస్ట్ టెన్స్ వెంట్ ఆన్. అంతేకాకుండా గో ఆన్ ని కంటిన్యూ అని కూడా చెప్పడం జరుగుతుందండి. క్లియర్ ఆఫ్ అనగా లీవ్ సమ్వేర్ క్విక్లీ, తొందరగా వెళ్ళిపోవడం. యాజ్ సూన్ యాజ్ ద ట్రబుల్ స్టార్టెడ్ వి క్లియర్డ్ ఆఫ్. ఇబ్బంది మొదలవగానే మేము వెళ్ళిపోయాము. ఇలా తొందరగా వెళ్ళిపోవడం అని తెలియజేయడానికి క్లియర్ ఆఫ్ అని చెప్పడం జరుగుతుంది. క్లోజ్ అప్, జాయిన్ టుగెదర్, కలిసిపోవడం. ద లీవ్స్ క్లోజ్ అప్ వెన్ ఇట్ రెయిన్స్. వర్షం పడినప్పుడు ఆ ఆకులు ఒకటిగా కలుస్తాయి. ఇలా కలిసిపోవడం అని తెలియజేయడానికి క్లోజ్ అప్ ని చెప్పడం జరుగుతుంది. కుడ్ డూ విత్ అనగా నీడ్ ఆర్ వాంట్ సంథింగ్, ఏదైనా కావాలి లేదా ఏదైనా అవసరం. ఐ కుడ్ రియల్లీ డూ విత్ ఏ కప్ ఆఫ్ టీ. నాకు నిజంగా ఒక కప్ టీ కావాలి. ఇలా ఏదైనా ఒకటి అవసరం అని తెలియజేయడానికి కుడ్ డూ విత్ ని చెప్పడం జరుగుతుంది. డాష్ డౌన్ అనగా రైట్ సంథింగ్ క్విక్లీ, తొందరగా రాయడం. హీ డాష్డ్ ఏ మెమో డౌన్ అండ్ సెంట్ ఇట్ టు ఎవ్రీబడి. అతడు తొందరగా ఒక మెమో వ్రాసి అందరికీ పంపించాడు. ఇలా తొందరగా వ్రాయడం అని తెలియజేయడానికి డాష్ డౌన్ ని చెప్పడం జరుగుతుంది. డాష్ ఆఫ్, లీవ్ సమ్వేర్ క్విక్లీ, తొందరగా వెళ్ళిపోవడం. ఇట్స్ టూ లేట్, ఐఎమ్ గోయింగ్ టు డాష్ ఆఫ్ హోమ్. చాలా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్ళబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటి అని అన్నట్లయితే డాష్ ఆఫ్ అనగా రైట్ క్విక్లీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే తొందరగా వ్రాయడం అని చెప్పడానికి కూడా డాష్ ఆఫ్ ని చెప్పడం జరుగుతుంది. డ్రెస్ డౌన్, స్కోల్డ్ ఆర్ స్పీక్ ఇన్ అన్ యాంగ్రీ వే, తిట్టడం, హీనంగా మాట్లాడడం. దీని అర్థం ఏమిటి అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఎవరైనా ఒకరు తప్పు చేసినప్పుడు వారి పైన కోప్పడుతుంటున్నాం. ఇలా కోప్పడడం అని తెలియజేయడానికి డ్రెస్ డౌన్ ని చెప్పడం జరుగుతుంది. She dressed me down for being rude.
నేను అసభ్యకరంగా ఉన్నందుకు ఆమె నన్ను కోప్పపడింది. గో ఆఫ్ విత్ అనగా స్టీల్, దొంగలించడం. హీ వెంట్ ఆఫ్ విత్ మై క్రెడిట్ కార్డ్స్. అతడు నా క్రెడిట్ కార్డ్స్ దొంగతనం చేశాడు. ఇలా దొంగలించడం అని తెలియజేయడానికి గో ఆఫ్ విత్ ని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, గో ఆఫ్ విత్ ని నానా రకాలుగా చెప్పడం జరుగుతుంది. హ్యాండ్ బ్యాగ్ అనగా రిటర్న్ బై హ్యాండింగ్, వెనక్కి ఇవ్వడం. ద పోలీస్ ఆఫీసర్ చెక్డ్ మై లైసెన్స్ అండ్ హ్యాండెడ్ ఇట్ బ్యాక్. పోలీస్ ఆఫీసర్ నా అనుమతి పత్రాన్ని తనిఖీ చేసి తిరిగి ఇచ్చాడు. ఇలా వెనక్కి తిరిగి ఇవ్వడం అని తెలియజేయడానికి హ్యాండ్ బ్యాగ్ ని చెప్పడం జరుగుతుంది. హ్యాండ్ ఇన్ అనగా సబ్మిట్, అందించడం. ఐ హ్యాండెడ్ మై హోంవర్క్ ఇన్ లేట్ యాజ్ యూజువల్. ఎప్పటిలాగే నేను నా హోంవర్క్ ని ఆలస్యంగా ఇచ్చాను. ఇలా ఏదైనా ఒకటి అందించడం అంటే పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే స్కూల్స్లో కావచ్చు, అందించడం అని తెలియజేయడానికి హ్యాండ్ ని చెప్పడం జరుగుతుంది. స్పీక్ అవుట్ అనగా టు సే పబ్లిక్లీ దట్ యు థింక్ గుడ్ ఆర్ బ్యాడ్. మంచి లేదా చెడు నువ్వు ఆలోచించింది ప్రజల్లో గట్టిగా చెప్పడం. హీ స్పోక్ అవుట్ స్ట్రాంగ్లీ అబౌట్ కరప్షన్. అతడు లంచం గురించి మాట్లాడాడు. ఇలా మంచో లేదా చెడో తెలిసిన విషయాన్ని ప్రజల్లో గట్టిగా చెప్పడం అని తెలియజేయడానికి స్పీక్ అవుట్ ని తెలియజేయడం జరుగుతుంది. స్పీక్ ఫర్ అనగా టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్, ఒకరి తరపున మరొకరు మాట్లాడడం. ఐ విల్ స్పీక్ ఫర్ మై డాడ్. మా నాన్న తరపున నేను మాట్లాడతాను. ఇలా ఒక వ్యక్తి తరపున మరొకరు మాట్లాడడం అని తెలియజేయడానికి స్పీక్ ఫర్ ని చెప్పడం జరుగుతుంది. స్పీక్ టు అనగా టు టాక్ టు సమ్వన్, ఎవరితోనో ఒకరితో మాట్లాడడం. ఐ విల్ స్పీక్ టు హిమ్. నేను అతనితో మాట్లాడుతాను. ఇలా ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడమని తెలియజేయడానికి స్పీక్ టు ని తెలియజేయడం జరుగుతుంది. స్పీక్ అబౌట్ అనగా టు డిస్కస్ ఏ టాపిక్, ఏదైనా ఒక విషయం గురించి చర్చించడం. లెట్స్ స్పీక్ అబౌట్ అవర్ కంపెనీ గ్రోత్. మన కంపెనీ ఎదుగుదల గురించి చర్చించుకుందాం. ఇలా ఏదైనా ఒక విషయం గురించి చర్చించడం అని తెలియజేయడానికి స్పీక్ అబౌట్ ని తెలియజేయడం జరుగుతుంది. స్పీక్ అప్ అనగా టు టాక్ మోర్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడడం. ఐ కాంట్ హియర్ యూ, ప్లీజ్ స్పీక్ అప్. నాకు వినబడడం లేదు, దయచేసి గట్టిగా మాట్లాడండి. ఇలా వినబడకపోతే గట్టిగా మాట్లాడమని తెలియజేయడానికి స్పీక్ అప్ ని తెలియజేయడం జరుగుతుంది. స్పీక్ ఆఫ్ అనగా టు ఇండికేట్, సూచించడం. దిస్ యాక్ట్ స్పీక్స్ ఆఫ్ యువర్ కైండ్నెస్. ఈ ప్రవర్తన మీ దయగుణాన్ని సూచిస్తుంది. ఇలా ఏదైనా ఒక దానిని సూచించడం అని తెలియజేయడానికి స్పీక్ ఆఫ్ ని తెలియజేయడం జరుగుతుంది. టేక్ ఆఫ్టర్ అనగా టు లుక్ ఆర్ బిహేవ్ లైక్ ఆన్ ఓల్డర్ రిలేటివ్, పూర్వపు వంశ బంధువులాగా కనబడడం లేదా ప్రవర్తించడం. ఇన్ లుక్స్ షీ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్. చూడడానికి ఆమె వాళ్ళ నాన్నలాగే కనబడుతుంది. ఇలా పూర్వపు వంశపు పెద్ద మనిషిలాగా కనబడడం లేదా ప్రవర్తించడం అని తెలియజేయడానికి టేక్ ఆఫ్టర్ ని తెలియజేయడం జరుగుతుంది. టేక్ డౌన్ అనగా టు రైట్ సంథింగ్, ఏదైనా వ్రాయడం. ప్లీజ్ టేక్ డౌన్ దిస్ అడ్రస్. దయచేసి ఈ అడ్రస్ ని రాయండి. ఇలా ఏదైనా ఒకటి వ్రాయడం అని తెలియజేయడానికి టేక్ డౌన్ ని చెప్పడం జరుగుతుంది. టేక్ ఆఫ్ అనగా టు రిమూవ్ వాట్ యు వియర్, ధరించిన దానిని తీసేయడం. ప్లీజ్ టేక్ యువర్ క్యాప్. దయచేసి మీరు ధరించిన క్యాప్ ని తీసేయండి. ఇలా క్యాప్ కావచ్చు, లేదా డ్రెస్ కావచ్చు, లేదా షూస్, గోల్డ్ కావచ్చు. ఇలా ఏదైనా ఒకటి ఒంటిపైన ధరించుకున్న దానిని తీసేయడం అని తెలియజేయడానికి టేక్ ఆఫ్ ని తెలియజేయడం జరుగుతుంది. టేక్ అవుట్ అనగా టు రిమూవ్ పర్మనెంట్లీ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్, ఉన్న స్థలంలో నుండి తీసేయడం. ప్లీజ్ టేక్ అవుట్ ద గార్బేజ్. దయచేసి చెత్తని తీసేయండి. ఇలా ఏదైనా ఒక దానిని ఉన్న స్థలంలో నుండి పర్మనెంట్ గా తీసేయడం అని తెలియజేయడానికి టేక్ అవుట్ ని తెలియజేయడం జరుగుతుంది. గో ఆఫ్ అనగా టు స్టాప్ లైకింగ్ సమ్ వన్ ఆర్ సంథింగ్, ఇష్టపడడాన్ని ఆపేయడం. వై హ్యావ్ దే గాన్ ఆఫ్ హిమ్ నౌ. వారు ఎందుకు అతన్ని ఇప్పుడు ఇష్టపడడం లేదు. ఇలా ఏదైనా ఒక పదాన్ని, ఎవరినైనా ఒకరిని ఇష్టపడడం, ఆపేయడం అని తెలియజేయడానికి గో ఆఫ్ ని తెలియజేయడం జరుగుతుంది.
గో బ్యాక్ లేదా గో బ్యాక్ టు అనగా టు రిటర్న్ టు ఏ పర్సన్ ఆర్ ప్లేస్, వెనక్కి తిరిగి ఇవ్వడం లేదా వెళ్ళడం. హీ వుడ్ గో బ్యాక్ టు హిజ్ హౌస్, అతడు తన ఇంటికి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇలా ఏదైనా ఒకటి తిరిగి వెనక్కి ఇవ్వడం లేదా తిరిగి వెనక్కి వెళ్ళడం అని తెలియజేయడానికి గో బ్యాక్ లేదా గో బ్యాక్ టును చెప్పడం జరుగుతుంది. గో ఇంటూ అనగా టాక్ లేదా డిస్క్రైబ్ ఇట్ ఫుల్లీ ఆర్ ఇన్ డీటెయిల్, ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా మాట్లాడడం లేదా వివరించడం. ఐ వుడ్ గో ఇంటూ డీటెయిల్ అబౌట్ అవర్ కంపెనీ, నేను మన కంపెనీ గురించి పూర్తిగా వివరిస్తాను. ఇలా ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా మాట్లాడడం లేదా వివరించడం అని తెలియజేయడానికి గో ఇంటూని తెలియజేయడం జరుగుతుంది. బ్రేక్ ఆఫ్ అనగా టు ఎండ్ ఏ రిలేషన్షిప్ ఆర్ స్టాప్ ఏ డిస్కషన్, బంధుత్వం విడిపోవడం లేదా మాట్లాడడాన్ని ఆపేయడం. హీ అండ్ షీ బ్రోక్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్, అతడు మరియు ఆమె వారి బంధుత్వాన్ని విడిపోయారు. ఇలా బంధుత్వాన్ని విడిపోవడం లేదా మాట్లాడడాన్ని ఆపేయడం అని తెలియజేయడానికి బ్రేక్ ఆఫ్ని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.